ఆచార్యులు ఆంధ్రానమ్మాల అనే బిరుదుగల ఈ ప్రబంధాలన్నిటికీ తెలుగులో అనువాదం చేసి ఆయన యొక్క త్రినక్షత్రం నాడే మా ఆచార్యుల త్రినక్షత్రం ఆయన యొక్క చెప్పిన గ్రంథాలన్నింటికీ తెలుగులో అనువాదం చేసింది మా ఆచార్యులే. మా ఆచార్యుని ఆంధ్రానమ్మాల అంటారు. మా ఆచార్యులు ఆయన దగ్గర కృతిగా పెరుమాళ యొక్క లాభదత్తుల యొక్క వైభవాలు గుణార్పణ చేసుకుంటూ ఈ రోజుతో విన్నపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఈరోజు ఇక్కడ నాకు ఇచ్చిన విశేషం ఏమిటంటే మన రామానుజాచార్య యొక్క అపర అవతారమైన మనవల మహామునులు ఆయన ఒడేవరి మీద ఏమైనా అభిప్రాయంతో ఆయన అనుగ్రహించారో ఆ యొక్క గ్రంథంలోని కొద్దిగా ఒడేవరి మీద అనుమానాన్ని తెలియజేయమన్నారు. మనకి ఏదైనా విలువైన వస్తువులు అంటే ఏదైనా ఒక వస్తువు ఇక్కడ మనకి వచ్చాము, వచ్చిన దానికి ఏమవుతుంది, ఏదో జాగ్రత్త మర్చిపోకపోవచ్చు లేదా జాగ్రత్త పడిపోవచ్చు. కానీ అటువంటి దాన్ని ఎవరైనా తెచ్చిచ్చేయగలుగుకోండి ఏమనుకుంటాం, ఏ చిన్నదైతే ఏ చాలా విలువైనది ఏదో మెల్లో ఆ పెద్ద పెద్ద హార్లాంటి పడిపోయింది అనుకోండి, అప్పుడేమంటాం, అయ్యయ్యో ఎంత కృతజ్ఞతగా నీకు జీవితాంతం నేను కొనుక్కొని ఉండాలరా అంట. ఎందుకని అది చాలా విలువైనది. ఆ విలువైన వస్తువుని తెచ్చిన వాడికి ఇంకా కనబడినప్పుడల్లా వాడికి నీ వల్లగా నేను చాలా ఆనందపడ్డాను కదా, ఆ రోజు నేను పోగొట్టుకోవాల్సి వచ్చింది అది పోయి అని వాడి ఎప్పుడు కూడా వాడు కృతజ్ఞతతో ఉంటూ ఉంటాడు. అలాగా అంటే ఒక సాధారణమైన ఈ లోకంలో ఒక మరిచిపోయిన దాన్ని గుర్తు ఇస్తేనే అలా అనుకుంటే మన యొక్క జీవన యొక్క పరిస్థితి అంటే మన యొక్క దుస్థితి వడేవర్లు ఏం చేశారట, ఆ కాలంలో ఇటువంటి విలువైన వస్తువులన్నీ కూడా అంటే ఏంటి విలువైనది, లోకంలో విలువైనది అంటే ఒక వస్తువుని మనం అనుకుంటున్నాం, ఒక సంపదతోటే మనం విలువగా చూస్తూ ఉంటాం. కానీ భగవంతుడి దృష్టిలో ఏమిటి విలువైనది, ప్రతి ఒక్క ఆత్మ చాలా విలువైనది. అందుకని ఈ ఆత్మ ఉజ్జీవించాలంటే మనం జీవించాలి అనుకుంటున్నాం. జీవితం అంటే ఏమిటి, అది నా జీవితం అంతా నీకే దాగపోసాను అంటూ మన పిల్లలకి అంటూ ఉంటాం, నా జీవితం అంతా నీకే దాగపోసాను రా, నా జీవితం అంతా నీకు ఒక ఊడికి చేయవలసి వచ్చింది అంటూ ఉంటాం. అసలు జీవితం అంటే ఏమిటి చెప్పండి ఎవరైనా కొద్దిగా. జీవితం మన పదం వాడుతున్నాం, జీవితం అంటే ఏమిటి, మన జీవితం అని చెప్పండి పర్లేదు. జీవితం మన జీవితం అయిపోయింది అనుకుంటున్నాం, జీవితాంతం ఇలాగ ఉన్నాను అనుకుంటున్నాం. జీవితాంతం అంటే ఈ పదానికి అర్థం ఏమిటంటే ఒక జీవి, మన అందరం కూడా మనుషులు కూడా ఒక జీవులమే, పక్షులు అవి జీవులే, జంతువులు అవి జీవులే, చెట్లు చేవలు అవి జీవులే, కొండలు కోనలు నీరు నదులు అన్నీ జీవులే. సమస్త జీవకోటికి అయినమైన వాడు శ్రమన్నారాయణుడు, ఆయనకి ఈ సొత్తు కలిగిన వాడు. ఈ జీవి ఎక్కడ మొదలైంది, ఆయన దగ్గర మొదలైంది. ఎక్కడ మొదలవుతుంది, ఎండ అవుతుంది, అంతం ఉంటున్నాం, జీవితాంతం ఉంటున్నాం కదా. అంతం అంటే ఏంటి, అయిపోవడం. ఎక్కడ అయిపోతుంది, ఇది మళ్ళీ ఆయన దగ్గరికి చేరినప్పుడే పూర్తి అవుతుంది. కానీ అది ఒక అర్థం. ఇక్కడ మన జీవితాంతం ఉంటున్నాం అంటే ఈ శరీరంలోకి జీవుడు వచ్చినప్పుడు మొదలయ్యింది, ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు అంతమైపోయింది అని ఒక అర్థం. ఈ 2 అర్థాలతోటి. కానీ భగవంతుడు ఇచ్చే జీవుడి ఈ ఒక జన్మ పరంపర, ఈసారి మనిషిగా పుట్టాం, ఇంకొకసారి జంతువుగా పుట్టచ్చు, పక్షిగా పుట్టచ్చు, చెట్టుగా పుట్టచ్చు. మన కర్మానుసారంగా ఏదైతే ఉందో
దానిని జన్మలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే భగవత కటాక్షంతో పెద్దల యొక్క అభిమానాన్ని పొందుతామో అప్పుడు ఇది అంతం పూర్తవుతుంది. అప్పుడు పరమాత్మ దగ్గర చేరతాము. అప్పుడు మన జీవితం పూర్తవుతుంది, జీవితాంతం అంటే. కానీ లోకంలో ఈ శరీరంలో ఉన్నంతసేపు ఈ శరీరాన్ని మన జీవితాంతం అనుకుంటున్నాం. కానీ కాదు. ఈ దుస్థితి గుర్తించాక రామానుజుల వారు, అయ్యయ్యో ఇటువంటి వాడు ఇంత దుస్థితి అనంతపాలు అవుతున్నారు కదా వీళ్ళు. దేనివల్ల అంటే మనకి తెలియని విషయాన్ని తెలియకపోతే అనర్థం చెందుతాం. అంటే ఒక వస్తువును వాడుకోవడం చేత కాలేదనుకోండి, ఆ వస్తువు పాడైపోతుంది. పాడైపోతే ఏమిటా ఎంత ఖర్చు పెట్టి తెచ్చాను, ఎలా పాడు చేసేసావు నువ్వు అంటారు. అంటే దాన్ని ఉపయోగించుకోవడం మాన్యువల్ తెలియలేదనుకో. ఆ మాన్యువల్ తెలియక ఆ వస్తువుని పాడు చేశాడు. అందుకని భగవంతుడు ఈ దుస్థితిని ఏం చేస్తాడంటే విషయం తెలియకపోతే అనర్థాన్ని చెందుతున్నారు వీళ్ళు అని చెప్పి ఒడేవర్లు చాలా బాధపడ్డారు. ఆయన ఆ బాధపడిన దాన్ని ఏం తెలియలేదు వీళ్ళకి. ఈ జీవుడు జన్మ పరంపరలో తన యొక్క దుస్థితిని, తన యొక్క అనర్థాన్ని ఆయన గుర్తించారు. కాబట్టి అనర్థం అంటే సంపద కాదు. ఈ ఆత్మ జన్మ పరంపరనే, ఈ సంసారమనే జన్మ పరంపర. సంసారం అంటే సంసారం చేయడం కాదు, జన్మలనే పుట్టుక చావు అనే జన్మ సంసారంలోంచి దీన్ని బయటికి తీయాలి అని అనుకుంటే వీళ్ళకి ఏమీ తెలియలేదంటే లోకంలో ఉన్నది తన కడుపు కోసం ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నారు, ఎన్నో సంపద వ్యాపారాలు చేస్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు. వాళ్ళు డబ్బు పొట్టకూడు కొట్టుకున్నారు. కానీ మన యొక్క ఆత్మని సంపాదించుకునేది ఎలాగా అంటే భగవంతుని యొక్క తత్వాన్ని ఎవరైతే తను తెలుసుకుంటే ఈ ఆత్మ పరిపక్వత చెంది తన భగవంతుని యందు తన మార్గాన్ని సన్మార్గంలో మార్చుకుంటూ ఎప్పుడైతే అనుకూలం ఉంటాడో ఈ విషయాన్ని తెలియలేక కదైతే నష్టపోతున్నాడు అని చెప్పి వాళ్ళ ఆచార్యుల దగ్గర, అంటే రామానుజులకు తెలియక కాదు విషయాలు, ఆయనకి అన్నీ తెలుసు. కానీ మనుష్య విడంబన కింద ఇక్కడ అవతరించాక ఆయన అంటే ఒక మనిషిగా ఎలా జీవించాలి, అలా ఉండాలి అని తెలియజేయడం కోసం వచ్చాక రామానుజుల గారు. అందుకోసం ఆయన ఎలా చేయాలి, మన మనిషి అన్నవాడు మనకి ఏం తెలుసుకోవాలంటే ఒక పెద్దల యందు తన యొక్క విషయాన్ని, మనకు వచ్చిన కష్టాన్ని. ఇప్పుడు వెళ్తుంటే సిద్ధాంతుల దగ్గర వెళ్తూ ఉంటాం, ఏమండి మేము ఏం చేసినా ఇలా అనుకూలించట్లేదండి, వ్యాపారం అనుకూలించట్లేదు, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, అది ఉద్యోగాలు రావట్లేదు, ఏం చేయాలి అంటారు. అంటే నీ యొక్క గ్రహదోషానికి అనుగుణంగా నీకు ఇలా నడుస్తుందమ్మా, ఈ కాలానికి ఇలా నడుస్తుంది అని చెబుతూ ఉంటారు. అంటే ఏమైంది, ఇప్పుడు మనకి ఆ కాలానుగుణంగా ఎలా అనుకూలించడం తెలుసుకోవడం ఎలా వెళ్తున్నామో ఇలాగ భగవంతుని యొక్క తత్వాన్ని వీడు తెలియక ఈ ఆత్మని ఉజ్జీవించేటంటే ఉన్నతమైన జీవితం అంటే సామాన్యమైన జీవితాన్ని జీవితం అంటాం. ఉత్కృష్టమైనది ఉన్నతమైన ఉత్కృష్టం అంటే గొప్పది. అంటే జీవితాన్ని ఆనందంగా ఉంటాయి, దుఃఖం అన్నది లేకుండా కాలం గడపడం జీవితాంతం. అంటే మన జీవితం అంటే సుఖంగా జీవించామంటాం. సుఖంగా ఏమంటే కోట్లు సంపాదించడం కాదు, ఉన్నతమైనది అంటే దుఃఖము కలవకుండా ఉండాలి, దాంట్లో ఆనందమే ఉండాలి. అటువంటిది ఉత్కృష్టమైనది, ఉత్తమమైన జీవితం అది. అటువంటి జీవితం పొందాలి అంటే ఏమి చేయాలి, పెద్దలందు విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది తెలుసుకోవడానికి తెలిసేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకని అది విలువైన వస్తువు. చెప్పాలి అంటే నీకు దాని దగ్గర అర్హత ఉండాలి. ఆ అర్హత లేకపోతే విషయం తెలుసుకోవడానికి లేదు. అందుకని ఆ ఉడయవర్లు వాళ్ళ ఆచార్యుల దగ్గర తిరుక్కోట్యూరు నంబి అని ఒక ఆయన, ఈయన రామానుజాచార్యుల యొక్క ఆచార్యులు పెరిగి నంబి గారు. ఆ పెరిగి నంబి గారు ఏమి చేశారు, పలానా వారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలుసుకోమన్నారు. వాళ్ళ ఆచార్యుల దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏమి చేశారు, ఈ పలానాగా చెప్పమన్నారా, తెలియచేయాలా, ఇప్పుడు కాదులే మళ్ళీ పలానా పౌర్ణమి నాడు రండి అన్నాగట. మళ్ళీ వెళ్ళాక ఎప్పుడు ఎన్ని మాసాలకో ఆ పౌర్ణమి నాడు తిది నాడు మళ్ళీ వెళ్ళాక ఏ సమయం చెప్పాకో ఆ సమయానికి అక్కడ ఉండేవారు. అక్కడ ఉండేటప్పటికి మళ్ళీ సమయానికి వచ్చావు కదా మళ్ళీ అనేవారు. మళ్ళీ అలా 8 సార్లు. ఎవరన్నా ఒకసారి 2 సార్లు వెళ్ళామనుకోండి, చెబుతాడో చెప్పడం మనకి ఎందుగా గొడవ, మనకున్న మనం చేసుకుందాం, కారణం సమయం అంతా వృధా అయిపోతుంది అని మన బోటి వాళ్ళు అనుకుంటాం. కానీ ఉడయవాళ్ళు అలా అనుకోవాలా. ఇన్నిసార్లు వెళ్ళినా ఆయన శిష్యులు అన్నాగట. అప్పటికే ఉడయవాళ్ళకి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. ఏమండి మీకు ఎందుకు ఆయన చెప్పట్లేదు, మీకు ఎందుకు ఇన్నిసార్లు అక్కడి నుంచి అన్ని కిలోమీటర్లు నడిచి వస్తున్నాం మనం, విషయం తెలియకుండా దానికోసం మనం ప్రయాసపడుతున్నాం, ఆయన విషయం తెలియజేస్తే మీకు చెబుతాగంటాగన్నాగా. అప్పుడు అంటాగా వినా, ఏమయ్యా ఆయన ఏమని చెప్పావు, చెప్పనన్నాగా అన్న. లేదండి ఏమన్నావు, మళ్ళీ రా అన్నారు. అంటే నీకు నేను ఆ విషయాన్ని తెలుసుకునే అర్హత నాకు లేదేమో అని మళ్ళీ తిరిగారు. అంటే సహనం ఉండాలి మనిషికి. అంటే ఏదన్నా ఒక విషయాన్ని తీసుకోవాలనుకోండి, ఆ విషయానికి సహనం ఉండాలి. ఒక మంచి విషయం కావాలి అంటే, ఒక విలువైన వస్తువు ఒకరికి ఇవ్వాలి అంటే, ఒక బంగారు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు.
వాళ్ళ కొట్లో గుమస్తా జాయిన్ అవ్వాలనుకోండి, వెంటనే వస్తావా, ఒకటి మీద బోర్డు ఉంటుంది మాకు స్టాఫ్ కావాలని, వాళ్ళ కొట్లోకి వెళ్ళి పెట్టుకుంటారు వాళ్ళు. వీడి గురించి ఎవడు, వీడు పుట్టుపోకపోతా ఏమిటి, వీడు మంచివాడా చెడ్డవాడా, వీడు ఏమన్నా వస్తువు ఇస్తే జాగ్రత్తగా పట్టుకొస్తాడా, అలా పట్టుకుని వెళ్ళిపోతాడా అని వాడిని కింద మీద ఇస్తాడు. అప్పుడు చిన్న వస్తువు ఇచ్చో లేకపోతే ముందు చిన్న చిన్న పనులు చెప్పో వాడిని వాడి యొక్క గొప్పదనాన్ని, వాడి యొక్క విలువని, మంచితనాన్ని వీళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకుని కొంతకాలం అయిన తర్వాత బాగానే ఉన్నాడు రోయ్, మన దగ్గర ఇబ్బంది లేదు అని అనిపించిన తర్వాత వాళ్ళకి, అంతేగాని వీళ్ళకి అనిపించాలి, మనసుకి అనిపించిన తర్వాత కానీ విలువైన వస్తువు ఇచ్చి బయటికి పంపక వాళ్ళని. అలాగే ఒక విలువైన వస్తువు భగవంతుడి యొక్క తత్వాన్ని ఇవ్వాలి అంటే వీళ్ళ మీద అభిమానం కలగాలి. ఇచ్చిన దాన్ని అనుష్ఠిస్తాడా లేదా, దీన్ని అపార్థం చేస్తాడా లేదా, ఇటువంటి వాటి మీద అనుమానించి ఆచార్యులు విషయాన్ని తెలియజేయ గమ్ముని. దానికి పదే మనం తెలుసుకోవడానికి, స్వామి ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఇస్తే భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడు, మనం సులువైన మార్గాలన్నీ కూడా ఆచార్యులు వెంటబడి మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తే వీడికి మీకు ఆసక్తి ఉన్నట్టుంది, విషయం తెలుసుకునే ఆసక్తి ఉంది అని ఆచార్యులకు అనిపించాలి. అనిపించిన తర్వాత మళ్ళీ కొన్ని పరీక్షలు పెడతారు. అప్పుడు పెట్టిన తర్వాత దాంట్లో కూడా దీని యొక్క మనసు పగపత్వం చేసి స్వచ్ఛందంగా తను మాట్లాడగలిగితే అప్పుడు విషయానికి సర్లే పలానా రోజు కూర్చుందాం అని చెబుతారు. ఈనాడు ఆచార్యులు ఉదార స్వభావంతో తెలియజేస్తుంటే విలువ లేకుండా పోయింది వేళ జనం. ఆనాడు కాబట్టి అంత రామానుజులోకి తిరిగి ఆ విషయాన్ని తెలుసుకుని, ఇంతటి గొప్ప విషయాన్ని నేను తెలుసుకుని నేనొక్కడనే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతానే అటువంటి విషయాన్ని వీళ్ళందరికీ తెలియజేస్తే వీళ్ళందరూ కూడా నిత్యమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు కదా, అందుకు బాగుపడతారు కదా అని ఆయన తెలుసుకున్న వెంటనే బయటకు వచ్చిన వెంటనే ఆ ఊళ్ళో ఉన్న పెద్దలు ఆ కోవిల్లో గాలిగోపురంలో ఒక ఖాళీ ప్రదేశంలో కూర్చుని సమావేశం అవుతూ ఉంటారు. ఇలా కచ్చబడ్డ మీద కూర్చుని అక్కడ వాళ్ళు అన్నాగట, ఏమండి ఆ ఉడయవర్లు వాళ్ళ ఆచార్యుల దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నారు, అటువంటి వారిని సన్మానించాలి మనం, అందుకే మన కచ్చబండకి ఆయన తీసుకొద్దామని ఉడయవర్లు తీసుకొచ్చి సన్మానం చేసి వాళ్ళకి చేసేటప్పటికి ఇంతమంది యొక్క ఆప్యాయతను చూసి వాళ్ళందరికీ కూడా హద్దులు చెప్పేశారు. ఏమిటి హద్దు, ఆనాడు పెగమాళ్ళు మంత్రం యొక్క అర్థాన్ని లక్ష్మీదేవికి ఒక్కరికే చెప్పాడు ఆయన స్వామి. ఆ పాల సముద్రం దిగి అక్కడ లక్ష్మీదేవి ఒకరికే చెబితే ఆ లక్ష్మీదేవి ఎవరికి చెప్పారు, విశ్వసేనులకు చెప్పారు. ఆ విశ్వసేనులకు ఎవరికి చెప్పారు, భూలోకానికి వచ్చి ఒక నమ్మాల వారికి చెప్పారు. ఆ నమ్మాల వారు ఎవరికి చెప్పారు, ఒక నాదముల వారికి చెప్పారు. ఆ నాదముల వారు ఎవరికి చెప్పారు, ఒక పుండరీకాక్షుల వారికి చెప్పారు. ఆయన శ్రీరామకృష్ణులకు చెప్పారు. ఆయన ఎవరికి చెప్పారు, యామునిములకు చెప్పారు. ఆయన ఎవరికి చెప్పారు, పెగినంబ గారికి చెప్పారు. ఆయన రామానుజులకు చెప్పారు. అక్కడి నుంచి నా పెగుమాళ్ళ దగ్గర నుంచి రామానుజాచార్యుల దగ్గర ఒక్కొక్కరికే ఎప్పుడు వాళ్ళ సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేయడం కాదు, వాళ్ళ వయసు అంతా అయిపోయిన తర్వాత నేను ఇది చెప్పకపోతే తర్వాత ఎవరికి తెలుస్తుంది, బయటికి ఎలా తెలుస్తుందని చెప్పి ఒక్కళ్ళకు అందులో ఎంతోమంది శిష్యులు ఉంటే అందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని అందులో బాగా అనుష్ఠానం చేసేవాళ్ళని చూసి ఎవరికైతే శ్రద్ధ ఉందో చూసి ఒక్కళ్ళకి చెప్పేవారు. నువ్వు కూడా నీ జీవితాంతం నువ్వు వాళ్ళని పరీక్షించి నువ్వు ఒక్కడికే తెలియజేయాలి అని ప్రామిస్ చేయించుకుని వాళ్ళకి మళ్ళీ చెప్పారు. అలా చెప్పడంతో ఒక్కళ్ళకే వచ్చింది మనకి. ఈ చెప్పేటప్పటికి రామానుజులు ఎంతటి గొప్ప విషయాన్ని మనం ఒక్కడమే అనుభవించడం వల్ల ఎంతమందికి తెలియజేస్తే వీళ్ళందరూ ఆనందిస్తారు కదా అని ఈ హద్దు తీసేశారు. ఈ హద్దు తీసి లోకంలో ఎవరికైతే ఆసక్తి ఉందో, ఎవరికైతే ఆ భగవంతుని పొందాలి, ఈ జన్మ సంసార బంధం నుంచి విముక్తి పొందాలి అని ఎవరికైతే కోరిక పుడుతుందో వాళ్ళందరికీ తెలియజేయండి లోకంలో అని చెప్పి ఆర్యగాల్ అని చెప్పి లోకంలో తెలియజేయండి. పెద్ద స్వాములందరినీ కూడా ఆయన ఒక 74 సింహాసపతులను ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఎవరికైతే ఆసక్తి ఉందో వీళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయండి అని హద్దు చెప్పేశారట. అటువంటి హద్దు చెప్పేస్తే మరి ఒక ప్రామిస్ చేశా కదా, ప్రతిజ్ఞ చేశా కదా వాళ్ళ ఆచార్యులకి, నేను ఎవరికి చెప్పనని. ఆయన ఎవరికి కూడా చెప్పకూడదు. ఆయన కూడా చెప్పారు, నువ్వు కూడా ఎవరికి చెప్పకూడదు, ఒక్కరికే చెప్పాలి. నిన్ను బాగా అనుష్ఠానిస్తానని నీకు నమ్మకం కలిగితే, ఎవరి మీద నమ్మకం కలిగితే వాళ్ళకే ఒకరికి చెప్పాలి అని చెప్పారు. చెప్పేటప్పటికి అక్కడ అన్నారు, ఇక్కడికి వచ్చారు. ఇంతమందికి వీళ్ళ యొక్క దుస్థితిని చూసి, వీళ్ళ యొక్క అనర్థాన్ని చూసి వీళ్ళందరికీ తెలియజేశారు. ఏం చెప్పావు, మంత్రం చెప్పలా, మంత్రం మన పుస్తకంలో కూడా ఉంది. నాగాయణ మంత్రం చేయలే పుస్తకంలో లేదా, అందుకు చదువుకోవడం లేదా, ఉపయోగం ఏమిటి, స్వీట్ షాప్లో స్వీట్ ఉంటుంది అది బాగుంది అన్నాడు, ఎలా తెలుస్తుంది బాగుంది లేదో, నోట్లో పెట్టుకుంటే తెలుస్తుంది. అలాగే భగవంతు యొక్క తత్వాన్ని అర్థం తెలియాలి.
భగవంతుడు ఏమిటి మనల్ని సృష్టించిన కారణం ఏమిటి, ఆయన్ని తీసుకునే కారణం ఏమిటి, మన సంసారంలో మన ఎలా నడిపిస్తున్నాడు, ఎలా రక్షిస్తున్నాడు, మనం చేసే ప్రవృత్తి ఏమిటి, మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అర్థంలో తెలుస్తుంది. మంత్రంలో ఏం తెలుస్తుంది? మంత్రంలో ఆ 4 అక్షరాలు ఉన్నాయి, ఆ 4 అక్షరాల పుస్తకంలో చదువుకుంటున్నాం, కానీ దాన్ని అనుభవించేనే తెలుస్తుంది. అందువల్ల భగవంతుని తత్వాన్ని అర్థంలో ఉంటుంది. ఆ నాగాని యొక్క మంత్రాన్ని అర్థాన్ని చెప్పేటప్పటికి ఆ అర్థాన్ని రుచి చూపించడానికి వీళ్ళందరూ మాకు కావాలని అప్పుడు ఆ మంత్రాన్ని పుస్తకంలో చదువుకుంటే ఉపయోగం లేదు, ఆచార్యుని ద్వారా స్వీకరించాలి. అందువల్ల మాకు కావాలి అందరూ కూడా ఆచార్యుని ఆశ్రయించారు. రామానుజాచార్య వారి ఎంతోమంది ఇటువంటి హద్దులు చెప్పేసిన వడయవర్లు ఇంత గొప్ప ఆచార్యులు అయిన తర్వాత పెగమాలు ఊరుకుంటాడా? అయ్యో వడయవరే అంటే ఏంటి ఉండేవాళ్ళు ఎందుకే? ఇప్పటిదాకా ఏం చేశాగైనా లోకంలో ఒకలే వచ్చాగైనా, కానీ ఇప్పుడు నిత్య విభూతికి లీలా విభూతికి కూడా నాయకులు అయ్యాడు. అక్కడ ఏమయ్యాగైనా ఈ యొక్క మంత్రాన్ని చెప్పినప్పుడు వీళ్ళ ఆచార్యులు ఉన్నారు. ఆయన ఏం చేశారు? ఏమయ్యా ఎవరికి చెప్పొద్దన్నాను కదా, నువ్వు ఒక్కడికి ఇలా అందరికీ చెప్పేసావు, దీనివల్ల ఏమొస్తుందో తెలుసా అని అడిగారు. తెలుసండి అన్నారు. ఏం తెలుసు? నేను గౌగా నరకాలకు పోతాను అన్నారు. ఎందుకని? ఆచార్యులకు ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆచార్యుని మాట ధిక్కరిస్తే దీని యొక్క అధోగతి పాలు ఇంకోటి లేదు, అంతకన్నా అధోగతి పాలు అయిపోతాం మనం. ఆచార్యుని మాట ఇచ్చిన తర్వాత మనం దాన్ని పాటించాలి. ఆచార్యుల మాట ధిక్కరించి మనం ఇంకో పని చేయకూడదు, ఆచార్యుల ఆజ్ఞ లేకుండా ఏ పని చేయకూడదు మనం. అందుకని నువ్వు ఇటువంటి ఆచార్య యొక్క మాటని ధిక్కరించావు కాబట్టి నీకేం వస్తుంది అన్నారు. గౌగా నరకాలకు వస్తాయి అన్నాడు. మరి ఏమిటి అన్నా, ఎందుకు వస్తుంది, ఎందుకు చేసావు ఈ పని అన్నారు. వీళ్ళందరూ శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తారు. నేను ఒక్కడిని పోయినా పర్వాలేదు, శాస్త్రం పెద్దలు చెప్తున్నా కదా, ఒక రాష్ట్రాన్ని కాపాడాలంటే ఒక జిల్లా పోయినా పర్వాలేదు, ఒక ఊరిని కాపాడాలంటే ఒక ఇల్లు పోయినా పర్వాలేదు, ఒక ఊరిని కాపాడాలంటే ఒక కుటుంబం పోయినా పర్వాలేదు అని పెద్దలు చెబుతారు కదా. ఇంతమంది యొక్క ఆనందాన్ని అనుభవిస్తుంటే నేను ఒక్కడిని పోయినా పర్వాలేదు కదా అని చెప్పేటప్పటికీ ఆచార్యులు, నేను కాదయ్య ఆచార్యుని, నువ్వు ఆచార్యుడివి, అందుకని ఆయన్ని ఎంబగమానాగే అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చినవాడా అంటే నన్ను ఈ మంత్రాన్ని అర్థాన్ని తెలుసుకుని అనుభవిస్తే మనం ఒక్కడమే పొందుతాం. అందుకని దీని యొక్క గొప్పదనాన్ని తెలియజేసి లోకానికి అందరిని రక్షించడానికి వచ్చినవాడు కాబట్టి ఎంబగమానాగే అని ఆయన ఆచార్యులు ఆలింగనం చేసుకున్నారు ఆయన. అందుకని అంత గొప్ప మహాన రామానుజాచార్యుల వారు లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చినవారు. అటువంటి రామానుజాచార్యుల వారు వచ్చే తర్వాత ఒకనాడు ఎక్కడ ఉన్నాకైనా కంచిలో ఉండేవారు. ఆ కంచిలో ఆ వరదరాజ స్వామికి తీర్థ కైంకర్యం చేసుకుంటూ ఉండేవారు. చేసుకుంటుంటే ఈయన యొక్క వైభవాన్ని చూసి రంగనాథుడికి కాస్త కుళ్ళు పుట్టింది. ఎందుకని? వరదరాజ స్వామి అన్నా రంగనాథుడన్నా ఒకటే కదా, మన పెగమాళ్ళే కదా ఎదుగును, అందరూ వేరే కాదు కదా. కానీ అటువంటి ఉండేవాళ్ళు ఎంబిగమానాలు నా స్థానంలో ఉండాలి అని అనిపించింది ఆయనకి. అనిపించేటప్పటికి ఏంటి ఏం చేయాలి, ఇప్పుడు ఎవరిని పంపించాలి కదా, ఆయన ఊరికినే వస్తాగా, కామాజగా అంటే కాదు, ఆయనకి సేవ చేసుకుంటున్నాగా ఆయన పెగమాళ్ళకి, అక్కడి నుంచి విడిచి వచ్చేది లేదు. కానీ ఆ రంగనాథుడికి ఎవరైతే ఆ వరదరాజ స్వామికి ఏదైతే ఇష్టమో ఆయనకి గానం అంటే బాగా ఇష్టం. అందుకని ఈ శ్రీరంగంలో ఉన్న అగయ్యర్లని చెప్పి గానం చేసేవారు. అంటే పెగమాల యొక్క ఆలవార్లు అనుగ్రహించిన పుణ్య ప్రబంధాలని ఈయన గానం చేస్తూ ఉండేవారు. ఆ గానం ఆయనకి బాగా ప్రీతిగా ఉండేది. ఈయనను పంపించి పెగమాలని మెప్పించి ఆ ఉడయవర్ని నా స్థానానికి తీసుకురమ్మని అని ఆజ్ఞాపించారు రంగనాథుడు. అలాగే ఆ గానం చేయడానికి కంచికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి ఆ పెగమాలకి గానం చేశారు. ఆ గానంలో ఆయన మునిగిపోయాడు వరదరాజ స్వామి. ఆ మునిగిపోయి ఏం కావాలి మీకు అని అడిగారు. అడిగాడు వెంటనే ఎక్కడ లక్ష్మీదేవిని అడిగేస్తావని, నన్ను లక్ష్మీదేవిని తప్ప అని అన్నారు. వెంటనే రామానుజులు బాగా అనేసాడు. అంటే అప్పుడు వెంటనే ఏమైంది అంటే పెగమాళ్ళు భక్తులు ఎవరన్నా పరమాత్మకి ఆ భగవద్భక్తులకి సేవ చేసాగనుకోండి, ఏమి కావాలని అడిగినప్పటికీ ఏది అడిగినా తనకు తానే ఇచ్చేసుకోవడానికి కూడా సిద్ధపడేంత ఔదార్యం కలిగిన వాడు భగవంతుడు. అందుకే భగవంతుడికి మనం ఏదో కష్టపడి చేసేయాలని ఇది ఉండదు. అంజలి ఘటించి నీ త్రికరణ శుద్ధిగా భగవంతునికి అంజలి ఘటించి ఆ భగవత్ అర్చన చేసుకుంటే ఎంతో పొంగిపోతాడు ఆయన. ఎంతో చాలా సులభుడు, ఎంతో కఠినమైన వాడు, అంత సులభుడు కూడా. ఆయన యొక్క తత్వం తెలియాలంటే తిరుగుపోవాలో చెప్పుకోవాలి ఆయన అర్థం గొప్పతనం. అందుకని ఆయన అంత సులభమైన వాడు, నన్ను లక్ష్మీదేవిని తప్ప అనేటప్పటికి వెంటనే రామానుజు అనేసారి వెళ్ళేది ఎట్లా అనేది. అయ్యయ్యో మర్చిపోయానే, ఆ రామానుజు వాడిని మర్చిపోయానే అని అనుకున్నాగట.
ఈయనంటే రామానుజుల వారు మరి తప్పదు కదా, ఆయన పెగమాలు ఆజ్ఞ ఇచ్చారు తీసుకువెళ్తానికి వాళ్ళకి ఇస్తానని. వెంటనే రామానుజుల వారు పెగమాలు అన్నారు, అవునులే నీకు బాగా ఉంటే సరిపోతుంది, పిల్లలు అవసరం లేదు నీకు అని చెప్పి వెంటనే పెగమాలని ఆ మాట అనేసారు. ఈయన అనేటప్పటికి బాధపడి త్యాగం చేశారు. అందువల్ల త్యాగ మండపము పేరు దానికి కంచికి. ఆ రామానుజుల వారిని త్యాగం చేశారు కాబట్టి త్యాగ మండపం అని వచ్చింది. అక్కడి నుంచి రామానుజుల వారిని తీసుకుని వెంటనే పెరుమాళ్ళకి ఏవైతే ఉత్సవాల పల్లకీతో ఉపయోగిస్తారో అలాగే మేళ తాళాలతోటి ఆ ఉడయవర్లని శ్రీరంగానికి వేంచేపు చేశారు. చేసేటప్పటికి ఎప్పుడైతే ఆ శ్రీరంగం ఆలయానికి వేంచేశారో వెంటనే ఆనందపడిపోయాడు ఎవరు, పెరుమాళ రంగనాథుడు. నా భక్తుడు రామానుజుల వారు వచ్చారు అని చెప్పి ఆయన ఆనందపడిపోయారు. ఈయన పెరుమాళ్ళకి భగవద్గుణానుభవంగా ఆయన యొక్క స్వరూప ధర్మంగా సాష్టాంగ నమస్కారం చేశారు, దాసోహం చేశారు. చేసిన వెంటనే ఏం కావాలి మీకు, వెంటనే ఆయన వరం ఇచ్చారు. ఎవరికి? రామానుజుల వారికి. ఈ లోకంలో అందరికీ కూడా మోక్షం ఇవ్వండి అని